నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, అమరావతిలో నిర్మిస్తున్న మంజిరా హోటల్‌కి సంబంధించిన వర్క్స్ గాని, అలాగే దశపల్ల హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ రోజు వీడియోలో అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ వచ్చేసి మంజీరా 4 స్టార్ హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారండి. సో, ప్రస్తుతం ఈ యొక్క హోటల్‌కి సంబంధించి ఏందంటే, మొత్తం సైట్ అంతా కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. సో, గత వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చాను కదా! అప్పుడు మనకు జస్ట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి మెటీరియల్ అయితే అన్‌లోడింగ్ అయితే చేసుకుంటున్నారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కొంతవరకు అటు సైడ్ అంతా కూడా మనకు ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నారు. అలాగే మనకు ఈ యొక్క హోటల్ అనేది ఎగ్జాక్ట్‌గా ఈ3 ఎన్11 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అయితే ఉంటుంది. మీరు ప్రస్తుతం చూస్తున్నారు కదా బిల్డింగ్. అది ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అండి. ఎగ్జాక్ట్‌గా మనకు బ్యాక్ సైడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అనేది ఉంటుందనమాట. 12 టవర్సు. ఆ మిడిల్‌లోనే మనకి ఈ యొక్క మంజీరా 4 స్టార్ హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. యాక్చువల్‌గా ఈ యొక్క హోటల్ మొత్తం మనకు 21 ఫ్లోర్‌తో అయితే ఉంటుందండి. 2 బేస్‌మెంట్లు అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌తో మొత్తం 21 ఫ్లోర్స్ అయితే ఉంటుందనమాట ఈ యొక్క హోటల్ అయితే. అలాగే మనకు ఈ యొక్క హోటల్ ఏందంటే రెస్టారెంట్స్ గానీ, అలాగే హెల్త్ క్లబ్స్ గానీ, అలాగే మనకు స్విమ్మింగ్ పూల్స్ గానీ, అలాగే జిమ్స్ గానీ, ఇవన్నీ కూడా మనకు డైనింగ్ హాల్స్ ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క హోటల్ అనేది ఉంటుందండి. దాదాపుగా 150-250 గదులైతే ఉండబోతున్నాయన్నమాట ఈ యొక్క హోటల్‌లో అయితే. చూడొచ్చండి. అలాగే మనకు దాదాపుగా 34,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఈ యొక్క హోటల్ అనేది ఉండబోతుంది. ఎగ్జాక్ట్‌గా మీరు చూస్తున్నారు కదా! ఫ్రంట్ రోడ్ అయితే అది మనకు ఈ3 రోడ్ అండి. సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. దాని పక్కనే మనకు ఈ యొక్క మంజీరా హోటల్ అయితే ఉండబోతుంది. దీని పక్కనే మళ్ళా మనకు ఎన్11 రోడ్ కూడా ఉంటుందండి. దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడొచ్చు మీరు 2 క్రేన్స్ అయితే భారీ క్రేన్స్ అలాగే ఒక రిగ్ మిషన్ అయితే ఉంది. సో, అక్కడ మీరు చూడొచ్చండి. కొంతవరకు ఫైలింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత కిందంతా కూడా మనకు పీసీసీ ప్రైమరీ కాంక్రీట్ వేసుకొని వాటి మీద ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. మనకు చాలా ఫాస్ట్‌గా ఈ యొక్క హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గా అయితే జరుగుతున్నాయండి. ప్రస్తుతం ఈ యొక్క హోటల్‌కి సంబంధించి మనకు కెల్లర్ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారండి. చూడొచ్చు. మనకు 10 డేస్‌లోనే చాలా అంటే చాలా మారిపోయిందండి ఈ యొక్క హోటల్‌కి సంబంధించిందండి. ప్రస్తుతం అంతా కూడా ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సైట్ అంతా కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చాలా మటుకు కంప్లీట్ అయిపోయిందండి చాలా త్వరగా. అలాగే మనకు ఇటు సైడ్ అంతా కూడా రీసెంట్‌గానే కింద పైలింగ్ చేసుకొని కాంక్రీట్‌తో కొంతవరకు వర్క్ అయితే చేసుకున్నారనమాట. సో, అలాగే వీళ్ళకి ఆఫీసర్స్‌కి కావాల్సిన కంటైనర్స్ గాని, అలాగే కార్మికుల కోసం షెల్టర్స్ అవన్నీ కూడా మనకు నిర్మించుకోవడం జరిగింది. మనకి ఏపీఎన్‌ఐటీకి సంబంధించిన వర్క్స్ కూడా ఈ యొక్క కెల్లర్ అనే కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారండి. ఈ కంటైనర్‌లు కూడా ఆఫీసర్స్ కోసం, అలాగే కార్మికుల కోసం అటు సైడ్ ఒక 4 కంటైనర్‌లు అయితే పెట్టుకోనున్నారు. సో, ఇదండి ఎట్టికేలకు మనకు అమరావతిలో అయితే ఈ యొక్క హోటల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే కొన్ని హోటల్స్ అయితే రీసెంట్‌గానే భూమి పూజ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. మనకు ప్రస్తుతం ఏంది ఈ యొక్క దశపల్లి హోటల్‌కి సంబంధించి, అలాగే ఈ యొక్క మంజీరా గ్రూప్‌కి సంబంధించిన హోటల్స్ అయితే వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అందులో మనకు ఈ యొక్క మంజీరా హోటల్ అయితే కొంతవరకు ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయన్నమాట. చూడొచ్చు. గత 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా చేసుకున్నారండి. 2 టైమ్స్‌గా అయితే సాయిల్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క హోటల్‌కి సంబంధించి అయితే. చూడొచ్చండి. ప్రస్తుతం మీరు చూస్తున్నదొచ్చి దసిపల్ హోటల్ అండి. ఇది 2 ఎకరాల్లో అయితే ఈ యొక్క హోటల్ అనేది నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏందంటే, ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ కోసం అయితే మనకు మట్టి తవ్వకాలైతే జరుగుతున్నాయి. చాలా మటుకు కంప్లీట్ అవ్వడానికైతే వచ్చిందండి మట్టి తవ్వకాలైతే. మనకు దీని ఎదురుగానే ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడొచ్చు. తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఫైలింగ్ వర్క్స్ అయితే చేసుకొని, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని, ఇంక బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారండి. అలాగే మనకు ఈ యొక్క హోటల్ అనేది దాదాపుగా 15 అంతస్తులైతే ఉండబోతుందండి. ఇందులో కూడా మనకు దాదాపుగా 150 గదులైతే ఉండబోతున్నాయన్నమాట. చూడొచ్చు ఎలా ఉందో. ఎగ్జాక్ట్‌గా మనకు దీనికి ఫ్రంట్ సైడు ఆహ్, హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే దీనికి పక్కనే మనకు గ్రూప్ డి ఆఫీస్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. సో, మనకి ఎగ్జాక్ట్‌గా ఈ రూట్‌లోనే గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి కానీ, ఎన్‌జీఓ టవర్స్‌కి సంబంధించి టవర్స్ అన్నీ కూడా ఉండబోతున్నాయి. అలాగే దీనికి ఫ్రంట్‌కెళ్తే మనకు ఏపీ, విట్ ఏపీ అయితే ఉంటుందండి.
అలాగే మనకు అక్కడ కూడా ఫ్రంట్ కూడా సైట్ అయితే క్లియరెన్స్ చేసుకున్నారు కదా! అక్కడేంటంటే ఏదైతే ఈ యొక్క దశపల్లి హోటల్‌కి సంబంధించిన వర్క్ చేస్తున్నారో, ఆ వర్కర్స్ కోసం అక్కడైతే మనకు షెల్టర్స్ అయితే నిర్మించబోతున్నారనమాట. దానికి సంబంధించి ఆ ప్లేస్ అంతా కూడా క్లియర్ చేసుకోమన్నారు. చూడొచ్చు. ప్రస్తుతం మన అమరావతిలో అయితే ఈ యొక్క 2 హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయండి. ఇంకా కొన్ని హోటల్స్‌కైతే రీసెంట్‌గానే మనకు భూమి పూజ అవన్నీ కూడా చేసుకున్నారనమాట. సో, నెక్స్ట్ వీడియోలో వాటి గురించి కూడా క్లియర్ అప్డేట్ ఇస్తానండి. సో, హోటల్స్ ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఏంటనేది కూడా చూడొచ్చు. ఈ యొక్క దశపల్లి హోటల్ అయితే కోర్ క్యాపిటల్‌లోనే ఉండబోతుందండి. ఎన్11, ఎన్12 రోడ్ సారీ ఎన్11, ఎన్12 రోడ్ మధ్యనే ఈ యొక్క దశపల్లి హోటల్ అయితే ఉండబోతుందనమాట. ఈ ప్లేస్‌లోనే మనకు ఈ యొక్క దశపల్లి హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ప్రస్తుతం అంతా కూడా ఈ యొక్క వర్క్ జరిగే ప్లేస్ అంతా కూడా పెంచింగ్‌లో ఈ యొక్క రేకులదైతే నీట్‌గా నిర్మించేసుకుంటున్నారు. చూడొచ్చు. ఒక మట్టి తవ్వకాలైతే ఒక డీప్‌గా తవ్వకాలు జరిగుందండి ఫౌండేషన్ కోసం అయితే. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి.